నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్తో స్టూడియో 18తో వైరల్ ఫీవర్ పై మాట్లాడారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడం వల్ల ప్రజలు వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారని, అంతేకాకుండా సరైనటువంటి పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల తమ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా ఈ వైరల్ ఫీవర్ వ్యాప్తి చెందుతాయని తెలిపారు. ప్రజలు ఈ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన చికిత్స అందిస్తామన్నారు. మస్కిటోస్, దోమలు, ఈగలు అవి ఎక్కువ అవుతాయి. దీనివల్ల వైరల్ జ్వరాలు ఏమైతే ఉన్నాయో అవి ఒకరి నుంచి ఒకరికి ఈ దోమకాటు వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో రొటీన్గా మనం చూస్తున్న ఫీవర్స్లో డెంగ్యూ చూస్తున్నాము అండ్ ఇతరత్ర వైరల్ ఫీవర్స్ చూస్తున్నాము. చికెన్ గునియా లాగా సింటమ్స్, లక్షణాలు అయితే చికెన్ గునియా లాగా ఉంటున్నాయి. హై జ్వరం ఉంటుంది అండ్ మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు అటువంటివి చూస్తున్నాము. కానీ టెస్ట్ చేస్తే మటుకు చికెన్ గునియా పాజిటివ్ ఎక్కువ మందికి రావట్లేదు. లాస్ట్ మంత్ మొత్తం మనం చూసుకున్నట్టయితే మన దగ్గర చికెన్ గునియా ఒక పేషెంట్ రావడం జరిగింది. అండ్ ఈ మంత్లో డెంగ్యూ పేషెంట్స్ ఆల్మోస్ట్ మనకి ఒక టోటల్గా చూసుకున్నట్టయితే ఒక 74 పేషెంట్స్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా రికవర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ డెంగ్యూకి కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, లేకపోతే వైరల్ ఫీవర్స్కి అన్నిటికీ కూడా టిపికల్గా ఇదే మందు పనిచేస్తుంది అని ఉండదు. లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. నొప్పులు వస్తే ఒక రకంగా అండ్ ర్యాష్ వస్తే ఒక రకంగా, బీపీ డౌన్ అయితే ఒక రకంగా, అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, చికిత్సా విధానాలు ఉంటాయి. ప్లేట్లెట్స్ అనేవి డెంగ్యూలో పడిపోవడం చూస్తూ ఉంటాము. కానీ ప్లేట్లెట్స్ పడిపోయిన ప్రతి డెంగ్యూ కేసు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఒకవేళ అవసరం ఉన్నట్టయితే మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఖచ్చితంగా ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అండ్ మరియు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దాంతోపాటు సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఒక్కొక్కటి 15,000తో ఖర్చుతో కూడుకున్నది. కానీ మన హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్కి మనము ఫ్రీగా ఉచితంగానే ఇవ్వడానికి ప్రభుత్వం మెషిన్ సప్లై చేసింది. దాన్ని ఇన్స్టాల్ కూడా చేసాము అండ్ వాడుకలోకి కూడా రీసెంట్గా తీసుకొచ్చాము. సో ప్రజలందరూ వైరల్ జ్వరాలు అని చెప్పి భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు. మీరు రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోండి అండ్ అట్లానే మీ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోండి. జ్వరం వస్తే భయాందోళనలకి గురి అవ్వకుండా హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకొని సరైన చికిత్స తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.